విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ అప్పటికిప్పటికి మీరు మారిపోయారు కదా, బుక్ లో ఉన్నట్టు కొంచెం చేంజ్ అయ్యారు కదా, ఎవరైనా గుర్తుపడతారా? అప్పుడు యంగ్ లో ఉన్నప్పుడు వేరే ఉన్నారు, ఇప్పుడు వేరే ఉన్నారు. రోజు అంటే జనంలోనే ఉంటాను, అవును, పిల్లల్లోనే ఉంటాను కాబట్టి నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీకు 76 years ఇప్పటికి గంట సేపు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూ మ్యాజిక్ చేస్తారు, అదే ఎనర్జీ అదే స్పీడు ఎట్లా చేయగలుగుతున్నారంటే పిల్లలతో ప్రోగ్రాంలు చేయడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, అదే నా ఆరోగ్య రహస్యం అని చెప్పి. సూపర్. పాజిటివ్గా ఉండటం, పాజిటివ్గా బిహేవ్ చేయడం, పాజిటివ్ కార్యక్రమాలు చేయడం, అది నా ఆరోగ్య రహస్యం. ఇప్పుడు ఇప్పుడు మనకు మ్యూజిషియన్ అంటే మీరే గుర్తొస్తారు కదా చాలా మందికి. అంటే దాదాపుగానండి, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరూ నన్ను ట్రెండ్ సెట్టర్గా గౌరవిస్తూ ఉంటారు, గురువు గారని అంటూ ఉంటారు. అంటే ఇంతకు ముందు కంటే కూడా అద్భుతంగా మ్యాజిక్లు చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చారు. వాళ్ళని చూసి నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆ కథలు ఉన్నాయి కదా, ఆ కథలు ఇప్పుడు ఒట్టిగా చదువుకుంటుంటే అర్థమైపోతుంటదా? అర్థమైపోతుంది. సింపుల్ కథలు, సింపుల్ చిన్న కథలే. ఇప్పుడు నేను చెప్పిన కథలు దీంట్లో. అచ్చా, ఓకే. చెప్పిన 1/2 నిమిషం కథలు, 1/4 నిమిషం కథలు, 1 నిమిషం కథలు, దీంట్లో కథలే చెప్పాను. ఓకే. అలాంటి 78 కథలు ఉన్నాయి. అచ్చా, ఓకే. చివరిగా మా కోసం కొన్ని మ్యాజిక్. తెలుగు చదువుతారుగా? తెలుగు చదువుతారు. మరి ఇంకే మీకే అయితే థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వాలా? నేను ఇవ్వలే, ఒకటే ఉంది. అవునవును. ఓకే, ఒకసారి మ్యాజిక్ చేసి చూపెట్టండి సార్ మాకు. మనకి హ్యూమన్ రిలేషన్స్ గురించి చెబుతూ ఉంటారు. హ్యూమన్ రిలేషన్స్ అనేది మానవ సంబంధాలు. మానవ సంబంధాలు మనం ఇంటి నుంచి మొదలెట్టాలి. అంటే మన కుటుంబ సభ్యులతో మానవ సంబంధాలు పటిష్టంగా ఉంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. అంటే ఇంటి నుంచి మొదలవ్వాలి, అది విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందాలి అనేది ఈ మానవ సంబంధాలకు సంబంధించిన ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఒక స్క్వేర్ ఉంది. ఇది ఇల్లు, 4 గోడల మధ్య ఉంది. ఈ ఇంట్లోనే మన కుటుంబ సభ్యులతోని మనం మానవ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళకి టైం స్పేర్ చేయాలి, వాళ్ళతో మనసు విప్పి మాట్లాడాలి, వాళ్ళతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. అప్పుడే ఆ మానవ సంబంధాలు పటిష్టమవుతాయి. ఆ ఇంటి నుంచి మొదలైన మానవ సంబంధాలు ఈ గ్లోబల్గా, అంటే మొత్తం విశ్వవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు ప్రపంచంలో అందరితోనూ కూడా అనుబంధాలు పెంచుకొని వాళ్ళతోని మంచి సంబంధ బాంధవ్యాలు నడిపే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం మనం జయించవచ్చు అనమాట మానవ సంబంధాలతోని. హ్యూమన్ రిలేషన్స్లోని అంత గొప్ప ఈ సిద్ధాంతం ఉంది అనేది ఈ చిన్న మ్యాజిక్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏ మ్యాజిక్ చేసి చూపెడతారు సార్? నా దగ్గర కొన్ని కార్డులు. ఈ కార్డుల మీద 1 నుంచి 10 వరకు నంబర్స్ వేశారు. ఆ నంబర్ల కింద స్పెల్లింగ్లు కూడా రాశారు. ఇది మానవ సంబంధాలు చెప్పడానికి, పెద్దవాళ్ళకి మానవ సంబంధాలు చెప్పడానికి, పిల్లలకేమో ఈ నంబర్స్ స్పెల్లింగ్స్ వాళ్ళకి నేర్పడం కోసం ఈ మ్యాజిక్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను 1 అని అనుకోండి, ONE అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి అన్ని కార్డులు వెనక్కి పెడతాను, ఇక్కడ 1 వస్తుంది. చూద్దాం సార్. 1 ONE 1 తీసేస్తున్నా. 2 TWO 2 కూడా తీసేస్తున్నా. 3 THREE 3 కూడా తీసేస్తున్నాను. 4 FOUR 4 కూడా తీసేస్తున్నాను నేను. 5 FIVE 5 కూడా తీసేస్తున్నాను. 6 SIX 6 తీసేస్తున్నాను. 7 SEVEN 7 కూడా తీసేస్తున్నాను. 8 EIGHT 8 కార్డు కూడా తీసేస్తున్నాం. 9 NINE 9 తీసేస్తున్నా. 10 TEN
10 కూడా తీసేస్తారు. ఇంకా 3 కార్డులు మిగిలింది. ఈ 3 కార్డులు ఎంటీ కార్డ్స్. ఓకే. ఎంటీ అంటే ఇంకా ఇది ఏముండదు. విలువ లేదు, అవును. విలువ లేదు కదా అని చెప్పి వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ మ్యాజిక్ చేయలేం. ఆహా. అట్లాగే హ్యూమన్ రిలేషన్స్లో కూడా మనుషుల్లోనే రకరకాల మనుషులు ఉంటారు. చదువు లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, పల్లెటూరు వాళ్ళు ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు. వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు కదా అని వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడకూడదు. ఓకే. వాళ్ళు ఏ టైంలో ఎలాగ ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో తెలియదు మనం. అందుకని మనుషులందరినీ సమానంగా చూడాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అనేది హ్యూమన్ రిలేషన్స్లోని ఈ మ్యాజిక్ చేసి చూపిస్తాం. ఓకే. ఏదన్నా. అందరు ఉంటేనే కరెక్ట్, అంతే. అందరు సెట్ అవుతారు. వావ్, నైస్. నేను అదే వైట్ ఏం చెప్తారని నేను ఆలోచించాను. అంటే ఇది దానికి ఇంకా హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించి ఇంకా దానికి కథలు ఉంటాయి, ఆ లింక్ కథలు ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్తాం. ఓకే.